Hi, hello students. Branches of botany. First one, morphology. Deals with the study and description of different organs of plant. It is a fundamental requisite for classification of plants. It can be divided into two parts. That is the మార్ఫాలజీ అంటే స్వరూప శాస్త్రం. అంటే ఇందులో స్వరూపంగా ఏముంటాయంటే డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డిస్క్రిప్షన్ అండ్ డిఫరెంట్ ఆర్గాన్స్. డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ప్లాంట్. మొక్కల యొక్క వివిధ రకాలైనటువంటి విధానాలు, వివిధ రకాలైనటువంటి విధులు. ఓకేనా? వివరణ. స్టడీ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ప్లాంట్. ఇట్ ఈస్ ఫండమెంటల్ రిక్విసైట్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఓకే, ఫస్ట్ వన్ మనకి ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అండ్ ఇంటర్నల్ మార్ఫాలజీ. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ అంటే స్వరూప శాస్త్రం అన్న, ఎక్స్టర్నల్ అంటే బాహ్య స్వరూప శాస్త్రం. ఎక్స్టర్నల్ మార్ఫాలజీ is the study and description of external characters of plants organs like external characters of plant organs like what is that? Root, stem, leaf, flower, fruit and seed. Okay, these are all descriptions. Study of description, external characters అంటే మొక్కలో ఉన్నటువంటి సాధారణంగా మనకు ఈ యొక్క మొక్కకు సంబంధించినటువంటి బాహ్య స్వరూపంలో స్టెమ్ ఉంటుంది, లీఫ్ ఉంటుంది, అదేవిధంగా అండర్ గ్రౌండ్ రూట్ ఉంటుంది. ఓకే, రూట్, స్టెమ్, లీఫ్ అండ్ ఫ్లవర్, ఫ్రూట్ అండ్ సీడ్ అంటే పుష్పము, ఫలము, విత్తనం. వీటన్నిటి బాహ్య స్వరూపం గురించి చర్చించేది మనకు మార్ఫాలజీ, ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. రూట్, స్టెమ్, లీఫ్, ఫ్లవర్ అంటే వేరు, కాండం, పత్రం, పుష్పం, ఫలం, విత్తనం. ఓకేనా? సీడ్. వీటన్నింటి గురించి చర్చించే అధ్యయనమే ఇక్కడ మనం ఎక్స్టర్నల్ మార్ఫాలజీ. అండ్ ఇంటర్నల్ మార్ఫాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ ఆర్గన్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్ ఆర్గన్స్. ఇంటర్నల్ స్ట్రక్చర్ మీన్స్ like it has two branches. What is that? Histology and anatomy. Histology means the study of different tissues present in the plant body. Different tissues అంటే హిస్టాలజీ మీన్స్ కణజాల శాస్త్రం. వివిధ రకాల కణజాలాల గురించి చదివే అధ్యయనమే కణజాల శాస్త్రం. డిఫరెంట్ టిష్యూస్. డిస్క్రిప్షన్ ఆఫ్ is the study of different tissues present in the plant body. And anatomy also deals with the study of gross internal structure. Study of gross internal structure details plant organs like for example root, stem, leaf and flower. See, look here, root ts of stem అంటే వేరు యొక్క అడ్డుకోత. కాండం యొక్క అడ్డుకోత, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ స్టెమ్, కాండం అడ్డుకోత, వేరు అడ్డుకోత. గ్రాస్ ఇంటర్నల్ డీటెయిల్స్ అంటే కాండం లోపల చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టెమ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ తీస్తాం. ఎపిడర్మిస్ అండ్ హైపోడర్మిస్, తర్వాత కార్టెక్స్, జనరల్ కార్టెక్స్, ఎండోడర్మిస్, పెరిసైకిల్ అండ్ వాస్కులర్ బండిల్స్ అండ్ బిలో ద పిత్ ఆర్ ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్. ఓకే, ఇన్ స్టెమ్ ఒక మోనోకార్ స్టెమ్ ఆర్ డైకార్ స్టెమ్, డిఫరెంట్ స్టెమ్స్, డిఫరెంట్ వేస్. ఓకే, వివేక విధుల బీజకాండం, ద్విదళ బీజకాండంలో చూసినా కూడా వివిధ రకాల భాగాలు ఉంటాయి. ఇట్లా మనకి గ్రాస్ ఇంటర్నల్ డీటెయిల్స్ చదివేది అంతర్నిర్మాణ శాస్త్రము అంటాం. ఓకేనా? హిస్టాలజీ అండ్ అనాటమీ, అంతర్నిర్మాణ శాస్త్రం. ఈ విధంగా మనకు బ్రాంచెస్ ఆఫ్ బాటనీ మార్ఫాలజీ మీన్స్ ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, ఇంటర్నల్ మార్ఫాలజీ మనకి హిస్టాలజీ అండ్ అనాటమీ. బ్రీఫ్గా ఉంటుంది అంటే మొక్కల యొక్క స్వరూపం గురించి చదివే అధ్యయనం. స్వరూపంలో మనకు వేరు ఉంటుంది, కాండం ఉంటుంది, పత్రం ఉంటుంది, పుష్పం, ఫలం, విత్తనం, ఇవన్నీ కూడా మార్ఫాలజీ కిందకి వస్తాయి. మొక్కను చూడగానే వాటి యొక్క మార్ఫాలజీ క్యారెక్టర్ అంటే అవన్నీ కూడా చెప్పొచ్చు. వాటి గురించి చదివే అధ్యయనం. స్టడీ ఆఫ్ డిస్క్రిప్షన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్ ఆర్గాన్స్. ఓకే, మొక్కల యొక్క స్వరూపంలో కనిపించే వివిధ ఆర్గాన్స్ గురించి అంటే వివిధ రకాల అవయవ వ్యవస్థల గురించి చదివేది మనకు మార్ఫాలజీ. ఓకే, తర్వాత మనం నెక్స్ట్ కొన్ని శాఖలు ఉన్నాయి, అవన్నీ కూడా నేర్చుకుందాం.
And second one, cytology or cell biology. Cytology or cell biology is the study of structure and functions of cell and cell organelles, cell and cell organelles and their multiplications. That is called cytology and cell biology, cell and cell organelles. కణము మరియు కణం యొక్క భాగాలకు సంబంధించినటువంటి గురించి తెలిసేది మనకు సైటాలజీ ఆర్ సెల్ బయాలజీ, కణజీవ శాస్త్రము. అండ్ ఎంబ్రియాలజీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫిమేల్ గ్యామెటోఫైట్, అంటే పురుష సంయోగ బీజం స్త్రీ సంయోగ బీజాల గురించి చదివేటువంటి అధ్యయనం. ఏంది ఇక్కడ బై యొక్క గ్యామెట్స్ ఫార్మేషన్, అదేవిధంగా గ్యామెట్స్ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఫలదీకరణ విధానము, మరియు పిండం యొక్క అభివృద్ధి, అంకురచ్ఛిదము, విత్తనం ఏర్పడేటువంటి దాని మొత్తం గురించి చదివేది పిండోత్పత్తి శాస్త్రం, ఎంబ్రియాలజీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెటోఫైట్ and development formation of gametes, process of fertilization and development of embryo, endosperm and seed. Okay, this is the embryology, very very important. And palynology, the study of fossil plants, మొక్కల శిలాజాల గురించి చదివే అధ్యయనమే మనకు what is that palynology. Okay, palynology. Paleobotany, what is that? Paleobotany, that deals with the study of fossil plants which helps us understanding the course of evolution in plants. Paleobotany, right, deals with the study of fossil plants which helps us understanding the course of, అంటే మొక్కల శిలాజాల గురించి వాటి యొక్క పరిణామ క్రమాన్ని గురించి చదివే అధ్యయనాన్ని పేలియోబాటనీ అంటాం. అండ్ పాలినాలజీ మీన్స్ ద స్టడీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ద మైక్రోస్పోర్స్ ఆర్ పోలెన్ గ్రెయిన్స్ సంబంధించినదేమో పాలినాలజీ. పేలియోబాటనీ అంటేనేమో ముఖ్య శిలాజాలు. పాలినాలజీ అంటే పరాగరేణు శాస్త్రం. పరాగరేణువులు అంటే ఏంటి? మనకు సూక్ష్మ సిద్ధ బీజాలు, అక్కడ ఇదే ఉంది. మైక్రోస్పోర్స్ అంటే సూక్ష్మ సిద్ధ బీజాలు ఆర్ పోలెన్ గ్రెయిన్స్, పరాగరేణువులు ఏంటిది మనకు? ద స్టడీ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ related to the microspores and pollen grains, that is called palynology. Paleobotany means study of fossil plants, deals with is understanding the course of evolution of plants, అంటే మొక్కల శిలాజాలను మరియు వాటి యొక్క పరిణామ క్రమాన్ని తెలుసుకునేది మనకు పేలియోబాటనీ, శిలాజ వృక్ష శాస్త్రము అని చెప్తూ ఉంటాం. అదేవిధంగా మైకాలజీ deals with the study of fungi, mycology. And phycology deals with the algae, that is called phycology. Mycology means fungi, phycology means algae. And lichenology means algae and fungi which together as a live symbiotic association, that is called lichenology. Okay, these are called totally బ్రాంచెస్ ఆఫ్ బాటనీ, అంటే మొక్కల యొక్క వృక్షశాస్త్రం, వాటి యొక్క విభాగాలు. అంటే జన్యుశాస్త్రం ఉంటుంది. జన్యుశాస్త్రం అంటే ఏంటి? జన్యువుల గురించి, అంటే మొక్కల యొక్క ద స్టడీ ఆఫ్ జెన్స్, హెరిడిటరీ అండ్ వేరియేషన్స్, ఆనువంశికత మరియు వైరుధ్యాల గురించి చదివేదాన్ని మనం జన్యుశాస్త్రము అంటాం. అదేవిధంగా మనకు ఫిజియాలజీ, మొక్కల శరీర ధర్మశాస్త్రం. మొక్కల శరీర ధర్మశాస్త్రం మీన్స్ ట్రాన్స్పోర్ట్ ఇన్ మినరల్స్ అండ్ ఎంజైమ్స్, ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకము, వీటన్నింటి గురించి చదివేటువంటి అధ్యయనం మనకు ఫిజియాలజీ. ఓకేనా, వృక్ష శరీర ధర్మ శాస్త్రము. ఇట్లా మనకు శాఖలు అనేటువంటివి విభజించబడి ఉంటాయి. ఫస్ట్గా మనకు మార్ఫాలజీ ఉంటుంది. మార్ఫాలజీలో ఎక్స్టర్నల్ మార్ఫాలజీ, ఆ తర్వాత ఇంటర్నల్ మార్ఫాలజీలో హిస్టాలజీ అండ్ ఎనాటమీ. ఓకే, అదేవిధంగా మనకు సైటాలజీ, ఎంబ్రియాలజీ, పాలినాలజీ, పేలియోబాటనీ, ఇంకా బ్రాంచెస్ ఉన్నాయి. అవి వచ్చేసి మనకు మైకాలజీ, ఫైకాలజీ, లైకనాలజీ, ఫిజియాలజీ. ఓకే, దీస్ ఆర్ ఆల్ బ్రాంచెస్. ఓకే, మనకి ఎక్కువగా మనకి బ్రయోఫైట్స్, టెరిడోఫైట్స్. ఓకే, ద స్టడీ డీల్స్ విత్ ద టెరిడోఫైట్స్, టెరిడాలజీ. ద స్టడీ డీల్స్ విత్ ద బ్రయోఫైట్స్, బ్రయాలజీ. ఓకేనా, బ్రయాలజీ, బ్రయోఫైట్స్, టెరిడాలజీ, టెరిడోఫైట్స్. These are all includes
branches of botany.